ఓకే చంద్ర శ్రీనివాస్ గారు ఒక నిమిషం నారాయణమూర్తి టైం అవుతుంది. నారాయణమూర్తి గారు చెప్పండి. సో మొత్తానికైతే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది అనేటువంటి అంశాలన్నీ కూడా చంద్ర శ్రీనివాస్ గారు మనతో మాట్లాడారు. సో అంతెందుకు ఇటీవల మీరు చేశారు విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం మీద ఆందోళన చేయండి అని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కడపలో అందుబాటులో ఉండి కూడా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొనలేదు. అలాగే ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఏంటి అంటే కేవలం క్యాడర్ మాత్రమే ఉంది, గతంలో ఏమో మీరు వాలంటీర్లు ఉంటే సరిపోతుంది అనుకున్నటువంటి క్రమంలో నుంచి ఈరోజు క్యాడర్ మీద అంత భారం వేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏమంటారు నారాయణమూర్తి గారు? మనం ఇప్పుడు వీళ్ళు తప్పులు ఇప్పుడు ఒప్పుకోవట్లా. వీళ్ళు చేస్తున్న అత్యంత దారుణాలు తప్పులు ఏదైతే గ్రామాలు కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ ఏదో చెప్పారు మన అనలిస్ట్ గారు. నేనేమంటానంటే గ్రామాల్లో జరుగుతున్న అవకతవకలు ఇవాళ ఇసుక దోపిడీ కానివ్వండి, ఇసుక ఫ్రీ అని చెప్పేసి పబ్లిసిటీ చేసి ఇవాళ ఇసుక మీద ఎంత దోపిడీ చేస్తున్నారంటే ఈ 3 పార్టీలు కూడా కొట్టుకుంటా ఉన్నారు కమిషన్లకి. నాకు కావాలా డబ్బులు, నాకు అని ముగ్గురు కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఇసుక దగ్గరికి వెళ్ళడం, ఎక్కడ కూడా ఫ్రీగా ఇసుక వెళ్తలా, కంప్లీట్ గా వీళ్ళ దోపిడీకి ఉపయోగపడుతుంది తప్ప పేదవాడికి నిజంగా ఇల్లు కట్టుకునే వాడికి ఉపయోగపడలా. ఇప్పుడు కూడా అంటే 6 నెలల్లో ఏమి జరగలేదంటారా నారాయణమూర్తి గారు? ఈ 6 నెలల్లో ఏమి జరగలేదంటారా? ఎందుకంటే టైం రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. దాంతోపాటు ప్రతి విషయంలోనూ కూడా వసూళ్లు విపరీతంగా తయారయ్యాయి. నిన్న తిరుపతిలో చూడండి ఎంత అహంకారంతో రాయల్ కిరణ్ అని చెప్పేసి ఒక ఇంటికి ఒక వృద్ధులు వాళ్ళు ఇంటికి అడ్డుగా గోడ కట్టాడు రోడ్డుకి. అంటే రాజ్యాంగం ఏ రాజ్యాంగం నడుస్తుందో చూడండి ఒకసారి. వాళ్ళ ప్రాపర్టీకి లోపలికి వెళ్లకుండా అడ్డుగా గోడ కట్టి వీళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. పోలీసులు లేరు, ఇంకొకరు లేరు, అధికారులు లేరు, ఎవరికి సంబంధం లేదు. ఎవరైనా సరే నేను చెప్పినట్టే వినాలి, మా ప్రభుత్వం ఇది, మేము ఏం చేస్తే అదే చట్టం, రాజ్యాంగం మా రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం, మామూలు రాజ్యాంగం నడదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇవన్నీ పనిచేయవు ఇక్కడ. ఇదే జరుగుతుంది. ఎందుకు మీరు అడ్డుకోలేకపోయారంట? ఎమ్మెల్యేల మీద అడ్డగోలుగా మాజీ ఎమ్మెల్యే మీద దాడి జరిగితే దానికి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాల. వాళ్ళ సొంత నియోజకవర్గంలో రాళ్లతో, సీసాలతో, బీరు బాటిల్తో మొత్తం ధ్వంసం చేశారు, హత్యాయత్నం చేశారు, చంపేసి ఉండేవారు కూడా. సుడిలో తప్పించుకున్నాడు ఆయన. ఎవరు? జనసేన కార్యకర్తలు దాడి చేస్తే ఎందుకు మీరు ఖండించలేదండి? ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పకుండా ఏమీ చేయకుండా నేను చేశాను మీరే తప్పట్లు కొట్టుకుంటే కావు. మీరు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నారా? ప్రజలకు మీరు చెప్పింది చేశారా? వాలంటీర్ని ఏం చెప్పారు మీరు? మేము ఉంచుతాం 10,000 ఇస్తానన్నారు కదా, ఎందుకు వాళ్ళు రోడ్డు పాలు చేశారు? మీరు రోడ్ల మీద ఎందుకు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని? అంటే వాళ్ళు పౌరులు కదా, వాళ్ళ హక్కులు లేవా? వాళ్ళని గాలి వదిలేస్తారా మీరు? మీరు చెప్పిన మాట నేను అన్నా, మీరు చెప్పకపోతే నేను అడుగుండేవాడు కాదు. మీరే చెప్పి మేము నెగ్గాం కాబట్టి ఏదో ఎలక్ట్రానిక్ మిషన్ వల్ల ఈవీఎంల వల్ల నెగ్గారా, ఎలా నెగ్గారా అనేది అవన్నీ మళ్ళీ అవి మనం ప్రూవ్ చేసే దాన్ని లేదంటే మనం చెప్పే కార్యక్రమం ఉండదు కాబట్టి లేదంటే 21 ఎట్లా అవుతుంది? ఎందుకు అవుతుంది? మేట పెట్టుకుని నొక్కితేనే అవుతుంది. అది ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం ఉంటుంది. కానీ ఎందుకు నగ్గలేదు? దాని అర్థం ఏంటి? మీరు చేసిన గిమ్మిక్కులు వాగ్దానాలు అలాగే చేశారు. తర్వాత ఎలక్షన్ కూడా మీరు మరి దాని మీద చాలా అపోహలు వస్తున్నాయి. హర్యానాలో కానీ, ఒరిస్సాలో కానీ ఎక్కడ చూసినా ఇవే ఆరోపణలు అవుతాయి. మొన్న మహారాష్ట్రలో కానీ. ఎందుకంటే ఓటింగ్ శాతం విపరీతంగా ఉంటుంది, సీట్లు కనపడి. ఇక్కడ 56, 57 ఎమ్మెల్యేలు నెగ్గితే ఒక ఎంపీ కూడా ఒరిస్సాలో నెగ్గిన పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో టెక్నికల్ గా మీరు చేసిన మోసంగాను లేదంటే ఇంకో విధంగా కనపడుతుంది. అది నివృత్తి కావాలి. అది పక్కన పెడితే మీరు చెప్పిన వాగ్దానాలనే మీరు ఎందుకు నెరవేర్చకుండా పారిపోతున్నారు? 30,000 మంది అన్నారు. 30,000 మంది ఎక్కడ పోయారో చెప్పి హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ చెప్పింది ఏంటి? అదేం కాదు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్తే మీరు ఎందుకు ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలు చెప్పి ప్రజల్ని ఎన్నుపొడి పొడుస్తా ఉన్నారు? ఇప్పుడు జనసేన నుంచి 2 మినిస్టర్లు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేరా? ఎవరు ఒక మినిస్టర్ ఇవ్వలేరు మీరు? అంటే మీ కుటుంబం బాగుపడాలి, మీరు బాగుపడాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ, పేదవాడు కానీ, ఇంకొకరు కానీ ఎవరు కూడా బాగుపడకూడదు. మా ఫ్యామిలీస్ బాగాలి, మేము బాగుపడాలనే విధంగానే ఈ పాలన జరుగుతుంది. కానీ మీరు ఎందుకు దీన్ని ఎన్నో కథలుగా చెప్పారు? మీరు చెప్పేటప్పుడు ప్రజలకి నటించడం, అక్కడ మీరు సినిమాల్లో నటించారు, బయట కూడా నటించారే.
నటించడం వల్ల మీరు సినిమాలు అంటే మీకు రెమ్యునరేషన్ యా, ఓకే. తీసుకుంటారు, యా, డైరెక్ట్ ఓకే, చెప్పి ఓకే. చేస్తారు. ఓకే సార్, టైం ఇక్కడ అవుతుంది. కూడా నారాయణమూర్తి గారు, మోసం చేయడం దాంతోసేపు నాగేంద్ర గారు, ఇప్పుడు నారాయణమూర్తి గారు కొత్త పాయింట్ లేవనెత్తారు. కొత్త పాయింట్ లేవనెత్తారు ఏంటంటే ఇచ్చినటువంటి మంత్రుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీలు లేరా అని చెప్పేసి వారు చెప్తున్నారు నారాయణమూర్తి గారు. సో ఇప్పుడు మనం చూసాం గతంలో ఏ విధంగా అధికారులు కూడా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఎస్ గా ఉన్నటువంటి ఎంపికైనటువంటి వ్యక్తి, అంటే ఎన్ని ఎంపిక చేసినటువంటి వ్యక్తి, ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, టీటీడీకి సంబంధించిన వ్యక్తి, ఏ విధమైనటువంటి వ్యక్తి. సో ఏమంటారు? ఒక నిమిషం అండి, తాతోసేపు నాగేంద్ర గారు రెస్పాండ్ అవ్వండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, టైం అవుతుంది కదా, అందరూ ఒపీనియన్స్ కావాలి ఇక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం అర్థవంతమైన చర్చ నడిపించాలి. ఎవరు ఏం చేశారు ఏంటి, ఇక్కడ దూషణలు, నిజ జీవితము, సినిమా జీవితం కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అంగీకరించగలగాలి. అంగీకరించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలో నిజాయితీ ఉంటుంది. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, మీరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్ర శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా నీట్ గా క్లీన్ గా మా నాయకుడి యొక్క పరిపాలన కావచ్చు, ఆయన క్యారెక్టర్ను, ఆయన తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించాడు. సార్, నేనేం అడుగుతున్నానంటే, ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగానో, ఆయన పార్టీకి ఆయన డిఫెండ్ చేయాలి, నేను చేయాలి, కానీ మంచిని మంచి అనలేని పరిస్థితులు. ఇప్పుడు ఒకవేళ 6 నెలల్లో ఆయన మాట్లాడే ప్రతి మాటలో నిజంగా ఇది చెయ్యాలి కదా అనిపించేది మాకుంటే 100% తీసుకుంటాం, నో డౌట్. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారి ఊరికే ఏదో ఒకటి వచ్చేసి మేము మాట్లాడాలి అని ఆ పక్క వెళ్ళిపోతూ ఉంటే జనం అంతా, ఈయన దెబ్బకు తట్టుకోలేం, ఇతను ఒక శాడిస్టు, సైకో, మమ్మల్ని నాశనం చేశాడని ప్రతిరోజు టీవీలో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు అడ్డుకున్న, అత్యద్భుతమైన సబ్జెక్ట్తో అడ్డుకున్నటువంటి వాళ్ళు కూడా ఇతని వల్ల ఏమీ కాదని వెళ్ళిపోతుంటే, ఇప్పుడు వచ్చి మీరు నంగనాచి కబుర్లు చెప్తే వినడానికి మేము సిద్ధంగా లేము, ప్రజలు సిద్ధంగా లేము. మేమేం చెప్తున్నాం అంటే, మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయాడు. ఓడిపోయిన గంట గ్రామాలన్నీ కూడా అడుగుతున్నాయి. దోపిడీ తట్టుకోలేకపోతే అకౌంట్ లోకి వచ్చేది ఇప్పుడు దోపిడీ మాట్లాడిస్తారు సార్. ఒక్క నిమిషం ఆగండి నారాయణమూర్తి గారు, ఆగండి సార్, ఆగండి. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పనివ్వండి, ఇక్కడ దోషాలు కాదు కదా. చెప్పండి మీరు. నాగేంద్ర గారు మీరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. మీరే మాట్లాడిస్తారు. అదే సినిమా డైలాగ్ చెప్పాలి, నేను ఎద్దులాగా పెరిగిన కొంచెం బుద్ధి లేదా అని అది కనబడుతుంది, చూస్తా ఉంటది. అలాంటి వద్దు కానండి. చెప్పండి సమాధానం. పర్సనల్ వద్దండి, పర్సనల్ బాడీ షేమింగ్ వద్దు ప్లీజ్. చర్చ అర్థవంతంగా సాగాలి. నాగేంద్ర గారు పర్సనల్ కెళ్ళొద్దు. చూడు ఎట్టున్నాడు ఇతనే. ఒక్క నిమిషం నాగేంద్ర గారు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ పర్సనల్ వద్దండి ప్లీజ్, టైం అయిపోతుంది. ఓడిపోయాడు, ప్రతి ఒక్కరూ ఓడిపోయాడు అన్నారు. ఓడిపోయిన గంట కల్లా అత్యంత గొప్పగా నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడు రాలా. ఓటమి చెందినాడంటే ఇప్పటికి కూడా ప్రజలకు ముఖం చూపించలేక దాక్కుని ఏడ్చుకుంటామంటే నాయకుల్లా కాకుండా గంటకు వచ్చాడు సార్ బయటికి. ఎస్, నాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది, నేను శిరసావహిస్తున్నాను అని చెప్పి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఒకే ఒక 1 అవర్ 2 చోట్ల మీరు ఓడిపోయారు అంటున్నా. ఎస్, నాకు ఇన్ని ఓట్లు ఇచ్చారు, నన్ను ఓడిపోవాలని ప్రజలు తీర్పునిచ్చారు, నేను శిరసావహిస్తున్నాను. ఆ ఓటమి నుంచి నేర్చుకున్నాను. మరి మీరు ఎందుకు 151 నుంచి 11 వరకు పడిపోయినంటే ఈ ఓటమి నుంచి మీరు ఏం నేర్చుకున్నట్టు? ఇంతవరకు ఎందుకు ఓడిపోయాను విశ్లేషించాల, పైపెచ్చి మళ్ళా ప్రజల మీద పడుతున్నారు. మస్తాన్ రావు సార్ లాంటి వాళ్ళు కూడా విశ్లేషించాల్సి, ఎందుకంటే ప్రజలు తప్పు చేశారు, మేమేమో వేసాం. ఈ రోజమ్మ లాంటి వాళ్ళు కేకలేస్తూ మనమేమో బటన్లు నొక్కాం వేసాం, ప్రజలు తప్పు చేశారంట. ప్రజలు తప్పు చేయడం ఏంటి సార్? ప్రజలు ఎప్పుడు కరెక్ట్ గా ఉంటారు. రెండోది, ఇంటికి అడ్డుగోడగా గోడ కట్టేసినారు అని. మరి ఇంటికి అడ్డుగోడగా గోడ కడితే ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రిగా ఏడ గోళ్లు గిల్లుకుంటున్నాడు? ఎక్కడ దాన్ని మీరు నిజంగా గడ్డుకుంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కంచెలేసినా, మీరు నిజంగా అరెస్ట్ చేస్తారన్నా, లాఠీ దెబ్బలు కొట్టినా, హౌస్ అరెస్ట్ చేసినా, ఊరికి మేము ఎదుర్కొన్నాం. మరి సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చొని
గోడ కట్టింది ఎక్కడ అన్యాయం అని చెప్పి మీ నాయకుడు రావచ్చు కదా, క్లోజ్ చేద్దాం, మీ క్లోజ్ నాయకుడు చేద్దాం. మాట్లాడొచ్చు కదా. ఇదొకటి. రెండోది, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి వాలంటీర్ల గురించి మాట్లాడాడు. వినండి సార్, వాలంటీర్లు అనే వాళ్ళు ఈ రాష్ట్రంలో టైం అవుతుంది, కంక్లూడ్ చేయండి సార్. లెట్ మీ ఫినిష్ 1 minute. వాలంటీర్లు అనే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొట్టమొదట ఆలోచించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదో ఇతర 50,000 ఉద్యోగాలను ఇచ్చినోడే 10,000 చేసి వాళ్ళకి ఇద్దామని చూస్తే వాళ్ళు పెట్టిన రిజిస్టర్ లో అసలు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళకి ఏ విధమైనటువంటి పర్మనెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్స్ కానీ ఏమీ లేవు అక్కడ. ఎట్లా చేస్తారు? ఆయనకు తెలుసు కదా, ఊరికే వాలంటీర్లను రోడ్లో పెట్టింది ఎవడు? మీడు కదా, డిగ్రీ చదివిన వాళ్ళు ఇంజనీర్. మీరు వాలంటీర్లను 5,000కి తెచ్చిపెట్టి బుద్ధి పుట్టినట్టు వాడి వాళ్ళని